కాంగ్రెస్ నాయకులు కత్తి వెంకటస్వామి గారితో మాట్లాడు. వెంకటస్వామి గారు నమస్కారం. వెంకటస్వామి గారు, మామూలుగా ఈ యాంటీ డిఫెక్షన్ లా అనేది ఎమ్మెల్యేల వరకే మనం దానికే పరిమితం చేసాము ఇన్ని రోజులు. కానీ ఇప్పుడు సీఎం పోస్టే ఖాళీ అయిపోతుంది. ఇక్కడ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సువేందు అధికారి లాగానో లేకపోతే ఏక్నాథ్ షిండే అవతారం ఎత్తబోతున్నారు, మోదీకి రేవంత్కి లింక్ ఉంది అని బీజేపీకి సంబంధించినటువంటి ఒక యువ నాయకులు ఎంపీ మాట్లాడడం అనేది ఇప్పుడు ఒక పెద్ద టాపిక్ అయింది. సో దీన్ని కాంగ్రెస్ పార్టీ ఎలా చూస్తోంది? నిజంగా అలాంటి ఏమైనా మీకు కూడా అందుతున్నాయా, ఇలాంటి లీకులు ఏమన్నా? నేను ఈ క్వశ్చన్ మిమ్మల్ని డైరెక్ట్ గా ఎందుకు అడిగానంటే, మీరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడిగా మాట్లాడరు, అంటే వాళ్ళ వైపే మీరు మాట్లాడరు. సో మీరు ఉన్నట్టుగా కుండ బద్దలు కొట్టి మాట్లాడే టైప్ కాబట్టి నేను మిమ్మల్ని ఈ క్వశ్చన్ అడుగుతాను డైరెక్ట్ గా. ముందుగా ప్యానెల్లో ఉన్న పెద్దలకు మీకు నమస్కారం, వీక్షకులకు నమస్కారం. గాలి మాటలు మాట్లాడడంలో చాలా గట్టికుడు అరవింద్. సరే, వ్యూహం విషయానికి ఏదో మరి వ్యూహాత్మకంగా మాట్లాడతాడని వెంకటరెడ్డి గారు అంటున్నారు. ఒక వ్యూహమే అయితే కూడా భారతీయ జనతా పార్టీలో ఇంటర్నల్ గా జరుగుతున్న పరిణామాల నుంచి దృష్టి మళ్లించి కాంగ్రెస్ మీద బట్టగాల్చి మీదేసేటువంటి ప్రయత్నం అరవింద్ చేసింది అనుకోవచ్చు. అది అరవింద్ ద్వారా భారతీయ జనతా పార్టీ అన్నా చేయించాలా, లేదంటే అరవింద్ గాలి మాటలన్నా మాట్లాడి ఉండాలి. అంతే తప్పితే ఒక సీఎంగా ఉన్నవాడు భారతీయ జనతా పార్టీకి వెళ్ళిపోతాడు అనేటువంటిది శుద్ధ అబద్ధం. అట్లాంటి అవకాశమే లేదు. పిలిచారు కదా మరి, పిఎంఏ పిలిచారు కదండి స్ట్రైట్ అవే ఓపెన్ మీటింగ్ లో. హంసే జోడో అది మనందరం కూడా విజ్ఞులము. మనం కొంచెం ఆడ రాజకీయాలకు అవకాశం లేదు. ఒక అధికారిక కార్యక్రమం అది. అధికారిక కార్యక్రమంలో రెండు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం. సో రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయాన్ని కోరుతుంది, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహకారాన్ని కోరుతుంది. సో ఈ కనెక్టివిటీలో మీరు బాగుంది, మీరు 10% జీడిపి కోసం మేము భాగస్వాములు అయితే ఉన్నప్పుడు మాతో కలిసి రండి, ఇద్దరం కలిసి దేశాభివృద్ధికి పాటుపడదాం అనేటువంటి అర్థంలో ఆయన మాట్లాడినాడు. ఈయన కూడా అదే అర్థంలో మాకు ఇవ్వండి అని మాట్లాడినాడు తప్పితే అది ప్యూర్లీ అధికారిక ప్రోగ్రామ్. అది అట్లనే మాట్లాడాల్సి వస్తుంది. ఆడ పార్టీల గురించి మాట్లాడాల్సినటువంటి అవకాశం లేదు, మాట్లాడకూడదు. ఆ వేదిక అట్లాంటిది కాదు. పార్టీలకు రాజకీయాలకు అతీతంగా ఒక దేశంలో ఉన్నటువంటి ఒక రాష్ట్రము, ఒక కేంద్రం యొక్క ప్రధాని తెలంగాణకు మాత్రమే కాదు కదా, తెలంగాణకు మాత్రమే కాదు మిగతా రాష్ట్రాల్లో కూడా ఆయన పర్యటించారు. బీజేపీ పాలన లేనటువంటి బీజేపీయేతర రాష్ట్రాలకు కూడా ఆయన వెళ్ళారు, సభలు కండక్ట్ చేశారు. అక్కడ కూడా సీఎంలు వచ్చారు, వేదిక పైన కూర్చున్నారు, ఒకే వేదికను పంచుకున్నారు. కానీ ఏ సీఎంతో కూడా హంసే జోడో అనలేదు కదా. ఆ మాటకు వస్తే కేసీఆర్తో సభల్లో సమావేశాల్లో కూడా ఎక్కడ ఆయన కలిసి నడవండి మాతో రండి అని అనలేదు కదా. అసలు కేసీఆర్ ఆయన కలిసి కూర్చున్నదే చాలా తక్కువ. దాన్ని పోలికే సరే, తక్కువ ఎక్కువలేండి. బట్ మిగతా రాష్ట్రాలలో కూడా కూర్చొని మాట్లాడి ఈడ సందర్భాన్ని చూడండి. ఇక్కడ ముందుగా సీఎం గారు మాట్లాడిండ్రు. సీఎం గారు మాట్లాడినప్పుడు రాష్ట్ర అభివృద్ధికి మాకు విరివిగా సహకరించాలి, సమర్థన చేయాలి, ఫండ్స్ ఇవ్వాలనేటువంటిది వచ్చింది. సో ఆ క్రమంలోనే మీరు ఈయన ప్రపోజల్ చేసిండు కదా, ఇది మేము 10% జీడిపికి షేర్ అవుతాం 2047 వరకు అనేటువంటి అన్నప్పుడు ఆయన వికసిత భారత్ అనేటువంటిది అన్నాడు, ఈయన రేజింగ్ తెలంగాణ అన్నాడు. ఈ రేజింగ్ ఆర్ వికసిత వన్ అండ్ ద సేమ్ అర్థం అయితే అదే వస్తుంది. రెండు కూడా అభివృద్ధి పథంలో పోవాలనేటువంటి ఒక ఆలోచనతో అన్నారు. సో ఇది రాజకీయాలకు అతీతంగా మాట్లాడిందని నేను అనుకుంటున్నా. సీఎం గారు కూడా అదే వివరణ ఇచ్చినారు. సరే, పిఎం గారి నుంచి వివరణ మనం ఎవరు అడగలేదు, ఆయన ఇవ్వలేదు. భారతీయ జనతా పార్టీ పక్షాన ఎవరు కూడా దాని మీద వివరణ ఇవ్వలేదు. కానీ అదే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నేత కదా ఇవాళ నిన్న ఇట్లాంటి కామెంట్స్ చేసింది. ఏమో లింక్ ఉందేమో, వస్తారేమో. ఇప్పుడు ఇదంతా కూడా మైండ్ గేమ్ అండి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మైండ్ గేమ్ ఆడుతుంది. ఏంటంటే మేము నెక్స్ట్ ఆల్టర్నేటివ్ మేమే గవర్నమెంట్కి వస్తాం అని ఇప్పుడు వెంకటరెడ్డి గారు కూడా చెప్తున్నారు కదా, 2028 వచ్చినా 29 వచ్చినా మేము గవర్నమెంట్ కండి. ఇది శుద్ధ అబద్ధం. ఇది వాళ్ళ కాన్ఫిడెన్స్ ఉంటే తప్పేం లేదు.
ఎవరమైనా పార్టీ మళ్ళీ రావాలని కోరుకోవడం. ముఖ్యమంత్రిగా 34 వరకు నేనే ఉంటా అనేటువంటిది విత్ ఇన్ ది కాంగ్రెస్ అభ్యర్థిగానే అతను చెప్తున్నాడు. స్పెసిఫిక్ గా కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుంది, నేనే సీఎం గా 2034 వరకు కొనసాగుతా అని అనలేదు కదా. 2034 వరకు నేనే సీఎం అని చెప్పారు అని చెప్పేసి అంటున్నారు బీజేపీ వాళ్ళు. మేడం ఇంతకు ముందు ఒకసారి ఆయన చాలా స్పష్టంగా చెప్పినాడు, 10 సంవత్సరాలు తెలుగుదేశం సంబంధించి, 10 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి టైమ్స్, 10 సంవత్సరాలు దాదాపు కేసీఆర్, మళ్ళీ 10 సంవత్సరాలు మేము వస్తాము. మేమనంటే ఎవరు? కాంగ్రెస్ పార్టీ. సో 34 వరకు మేము అంటే 34 కాదు, యాక్చువల్లీ దానికి అంటే ఒక 1 ఇయర్ ముందు 28. సో ఆయన చెప్పేది ఏంటంటే జమిలి వచ్చినట్టు ఏదంటే 29, 34 లెక్కేసుకొని మేము 10 సంవత్సరాలు మా పార్టీ అధికారంలో ఉంటది. ఇది రొటీన్ గా తెలంగాణ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి అండ్ కేసీఆర్ తర్వాత నేను, దట్ ఈస్ కాంగ్రెస్, నేను అంటే కాంగ్రెస్ అనేటువంటి క్రమంలో చెప్పినాడు. సో దానికి సరే ఇప్పుడు రాజకీయంగా మనం మాట్లాడుకున్నప్పుడు ఆయనకు గతంలో ఏదో ఏబీపీలో పనిచేసిండు, ఆర్ఎస్ఎస్ లో పనిచేసిండు అనేటువంటి ఒక ముద్రతోటి కొంత అతను మాట్లాడుతున్నారు. కానీ నేను ఏబీపీలో ఆయన కన్నా చాలా పెద్ద స్థాయిలో పనిచేసిన, ఆర్ఎస్ఎస్ లో చాలా పెద్ద స్థాయిలో పనిచేసిన. ఆయన బాధ్యతాయుతంగా ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిగా ఆయన ఆర్ఎస్ఎస్ లో కానీ ఏబీపీలో ఆయన పనిచేసింది ఏంటంటే గోడ రాతలు రాయడానికి మా దగ్గరికి వచ్చినాడు. అది వనపర్తిలో రాసినాడు, ఇక్కడ కూడా రాయడానికి వచ్చినాడు. అంతకు తప్పితే ఆయన ఏబీపీలో పెద్ద యాక్టివిస్ట్ కాదు, అటు ఆర్ఎస్ఎస్ లో పెద్ద ముఖ్య శిక్షక్ కాదు, లేదా కార్యవా కాదు. కాబట్టి ఆయన ఆర్ఎస్ఎస్ లో ఆయన కాంట్రిబ్యూషన్ చాలా ఆల్మోస్ట్ జీరో. దట్ ఇస్ సింపథైజర్ అనుకోవచ్చు. ఆయనతో పాటు ఆయన కంటే ముందున్న చాలా మంది ఏబీపీలు ఇప్పుడు చాలా పెద్ద లీడర్లు బీజేపీలో ఉన్నారు. అంత మాత్రాన అతను బీజేపీ నేను స్వయంగా ఆర్ఎస్ఎస్ లో 35 ఏళ్ళు పనిచేసిన, ఏబీపీలో పనిచేసిన, నేను టాప్ లీడర్షిప్ లో ఉన్నా. అంత మాత్రాన నేను ఇవాళ రాహుల్ గాంధీకి నేను చాలా సన్నిహితంగా నేను పనిచేస్తున్నా, ఇలా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నా. సో నేను పాతగా అప్పుడు పనిచేసిన కాబట్టి ఇప్పుడు వెళ్ళిపోతామా అనేటువంటిది ఈ రకమైనటువంటి జనరల్ గా ఏది రాజకీయాలలో ఒక సంచలనం కోసం మాట్లాడేది తప్పితే, ఇవాళ అరవింద్ మాట్లాడింది కూడా ఒక సంచలనాత్మకమైనటువంటి వివరణ కోసం, ఒక మైలేజ్ కోసం మాట్లాడింది తప్పితే దాంట్లో వాస్తవం ఉన్నదని అయితే నేను. అయితే ఇంకొకటి 34 దాకా నేనే సీఎం, 39 తర్వాతే రాహుల్ పిఎం. అది ఇప్పుడు 34 దాకా నేనే సీఎం అనడం మాత్రము ఆయనే కొద్దిగా తొందరపాటు. ఎందుకంటే సమిష్టి నిర్ణయం ఉన్నటువంటి ఒక పార్టీ. అది కేసీఆర్ అనుకోవచ్చు నేనే ఉంటాను, మమతా బెనర్జీ అనుకోవచ్చు ఎందుకంటే ప్రాంతీయ పార్టీ, లేదా స్టాలిన్ అనుకోవచ్చు, లేదా ఇలా విజయ్ అనుకోవచ్చు. బట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఇన్ ద భారతీయ జనతా పార్టీ, ఇన్ ద కాంగ్రెస్ పార్టీ, బికాస్ ఇది ఒక జాతీయ పార్టీ, దీనికి ఒక సిస్టమ్ ఉన్నది, దీనికి ఒక సమిష్టి నిర్ణయం ఉంటది. కాబట్టి 34 దాకా నేనే ముఖ్యమంత్రి అనేటువంటి ప్రకటన ఏదైతే ఉన్నదో అది సమంజసమైన ప్రకటన కాదు. ఎవరు డైరెక్ట్ గా ఈ మధ్య కాలంలో మా పార్టీ వాళ్ళు కూడా ఖండించలేదు, కానీ నేనైతే తీవ్రంగా ఖండిస్తాను. ఇది ఇమ్మాచ్యూరిటీ ఆఫ్ ది సీఎం ఇట్లా మాట్లాడకూడదు. ఆయనే 34 దాకా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని చెప్పడం బాగుండేది, కానీ నేనే ముఖ్యమంత్రి అనేటువంటిది మా పార్టీలో ఇట్లాంటిది సాధ్యం కాదు. ఇంకొకటి ఇన్ అడిషన్ టు దట్ నేనే సీఎం అని చెప్పడమే కాకుండా ఆ తర్వాత 39 తర్వాతే రాహుల్ పిఎం అని అనడంతో అప్పటి వరకు బీజేపీనే కేంద్రంలో అధికారంలో ఉంటుంది అని రేవంత్ కూడా అర్థమైంది. అందుకోసమే ఇలాంటి వ్యాఖ్యలు చేశారని కదా బీజేపీ వాళ్ళు దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఉత్సాహం ఎక్కువైపోయి కుర్రోడు కదా, ఇప్పుడు మీరు అరవింద్ ఎట్లా కుర్రాడు అంటున్నారు, ఈయన కూడా అదే స్థాయి కుర్రోడు కదా. సో ఓవర్ ఉత్సాహంతో ఆయన మీడియాలో మాట్లాడిండు. ఇట్లా చాలా సార్లు ఓవర్ ఉత్సాహంతో మాట్లాడితే మా పార్టీకి తలనొప్పి వస్తుంటది. అట్లాంటి తలనొప్పుడు ఇప్పటిదాకా చాలా తెచ్చిండు రేవంత్ రెడ్డి. పార్టీని అధికారం తెచ్చిండని చెప్తుంటారు, కానీ దానికంటే ఎక్కువ తలనొప్పులే తెచ్చిండు ఆయన. పార్టీ అధికారము మాలాంటి వాళ్ళం 10 ఏళ్ళు నిలబడి కలబడి కేసీఆర్ కు వ్యతిరేకంగా గొంతిప్పి ధర్నాలు చేసి లాఠీ దెబ్బలు తిని కేసులు పెట్టించుకొని కాంగ్రెస్ కార్యకర్తలు కష్టపడితే ఆ కేసీఆర్ అహంకారము అరాచకత్వంతో ప్రజలు ప్రతిపక్షమే వాళ్ళకి గెలిపించింది. కానీ ఏ రాహుల్ గాంధీ ఒక్కని ఇమేజ్ తోటో, ఏ రేవంత్ రెడ్డి ఒక్కని ఇమేజ్ తోటో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రాలేదు. కార్యకర్తల యొక్క కష్టంతో వచ్చింది. ఎవరైనా చాలా మంది ముఖస్థుతికి రేవంత్ రెడ్డి కారణంగానే వచ్చిందని చెప్పుకుంటారేమో, కానీ నాకు అట్లాంటి ముఖస్థుతి ఏం అక్కర్లేదు. నేను స్టాంచ్ వర్కర్ గా చెప్తున్నా, బికాజ్ ఆఫ్ ది కాంగ్రెస్ కార్యకర్తల యొక్క చెమటతోటి. మొన్న కూడా
మున్సిపల్ ఎలక్షన్స్ లో అంతకుముందు మేము 2018 ఆ తర్వాత జరిగిన మున్సిపల్ ఎలక్షన్ లో చూసినాం. మా పిసిసి అధ్యక్షుడు అనేటువంటి పట్టించుకోలే మా ఉత్తమ్ రెడ్డి. కానీ కాంగ్రెస్ ఇజ్జత్ కావా సవాల్ తీసుకొని చాలా దిక్కులకు గెలిచింది. ఇప్పుడు కూడా మొన్న కూడా గ్రామ పంచాయతీలలో ఇక్కడ నుంచి పెద్ద సహకారం అందింది ఏం లేదు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్రం నుంచి. మా కార్యకర్తలు మేము గెలవకపోతే ఇజ్జత్ పోతుంది, ప్రభుత్వం ఉందని ప్రెస్టేజ్ తీసుకొని చాలా మంది కష్టపడ్డారు. అంటే కార్యకర్తల కష్టంతో మేము అధికారంకి వచ్చినాము. మళ్ళీ కార్యకర్తల కష్టంతో అధికారంకి వస్తాం పదే తప్పితే ఎవరో ఆ సోయి అనేది ఆ సోయి సీఎం కు ఉండాలి కదా. ఇప్పుడు మీలాంటి సీనియర్ కట్టర్ కాంగ్రెస్ నాయకులు లేకపోవడము మా దురదృష్టకరం. మా దురదృష్టం లేకపోవడం. మీ అందరి క్వశ్చన్ చేస్తుంటే మేము సమాధానం చెప్పుడు, మేము మీడియాలో మేము కూర్చుంటాం, ఆయన కూర్చోడు. ఆయనకి సమాధానాలు రావు, ఆయనకి ఇదంతా ఎవరు అడగరు. ఆడ పోయినా ఆయన ఆడ కూర్చున్నటువంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు కూర్చుంటే మీరు ఎట్లా డిక్లేర్ చేసుకుంటారండి అని అడుగుతూ కావచ్చు. కానీ ఎవరు అక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా చప్పట్లు కొట్టుకుంటా ఆయన 34 గంటలు ఉంటే ఏజ్బిషన్ సపోర్ట్ కొట్టిండు. ఏ జర్నలిస్టు మీరు ఎట్లా నిర్ణయం చేస్తారని 34 వరకు మీ అధిష్టానం ఒప్పుకుందా, మీ రాహుల్ గాంధీ ఒప్పుకుండా, నీ ఖర్గే ఒప్పుకున్నాడా అని ఎవరన్నా అడిగేటోళ్ళు ఉంటే బాగుండేది. జర్నలిస్టులు కూడా వాళ్ళు చెప్పేదాన్ని చెవులు ఒప్పుతున్నారు కానీ ఎవరు క్రాస్ క్వశ్చన్ చేస్తారు. ఇప్పుడు మీరు అడుగుతున్నారు, క్రాస్ క్వశ్చన్ చేస్తున్నారు. అట్లనే క్రాస్ క్వశ్చన్ చేసేటోళ్ళు ఉంటే బాగుండు, అప్పుడు కొద్దిగా కంట్రోల్ అయ్యేటోడు ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు ఏం క్రాస్ క్వశ్చన్ చేస్తే జర్నలిస్టులు లేకపోవడం వల్ల వాళ్ళు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు. కానీ అది సమంజసం కాదు. ఈ రకమైనటువంటి తలనొప్పులు ఎవరు పడితే వాళ్ళు మాట్లాడేటువంటి, ఎవరు మాట్లాడినా సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి మాత్రం మళ్ళీ మాకే కార్యకర్తలు ఎవరైతే స్టాంచ్ వర్కర్స్ ఉన్నారో, ఎవరైతే కాంగ్రెస్ ఇట్లా సీఎం రేవంత్ రెడ్డి పార్టీకి తెస్తున్నటువంటి తలనొప్పుల మూలాన అధిష్టానానికి మీలాంటి సీనియర్ నాయకులందరూ వెళ్ళి మొరపెట్టుకుంటున్నారట. వద్దు మహాప్రభో, ఈయనని దించేయండి, మనకి ఇంకా అర్హత కలిగినటువంటి నాయకులు ఉన్నారు కదా, వాళ్ళ వైపు లుక్కేయండి అని చెప్తున్నారట. సరే, ఎవరు పోయిందో ఎవరు పోలో తెలియదు కానీ పార్టీ తలనొప్పి వచ్చినప్పుడు నాలాంటి వాడు కూడా మేము ఇన్ఫర్మేషన్ ఇస్తాము. దాంట్లో ఏం ఇబ్బంది లేదు, మా పార్టీలో ఆ స్వేచ్ఛ ఉంది. సో పోయి చెప్తుండే చెప్పొద్దని యాక్సెస్ ఉన్న వాళ్ళు అందరూ పోయి చెప్తారు. యాక్సెస్ లేకుండా మెయిల్ పెడతారు, ఇది ఇబ్బంది ఉన్నది, ఇట్లా ఇబ్బంది ఉన్నది అని. ఇలా ఇవాళనే నేను మన సికింద్రాబాద్ మీటింగ్ లో కూర్చున్నామండి. అందరూ తమ బాధలు చెప్పుకున్నారు. అట్లా ఇంటర్నల్ వేదిక మీద ఏమైనా చెప్పుకోవచ్చు, ఇంటర్నల్ గా పోయి చెప్పి రావచ్చు. అధిష్టానానికి దగ్గరకు ఉన్నటువంటి వాళ్ళు తెలంగాణ రాష్ట్రం నుంచి చాలా మంది ఉన్నారు, సీనియర్ లీడర్స్ చాలా మంది అధిష్టానానికి దగ్గర ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా పోయి చెప్తుండొచ్చు, చెప్పలేదు అని నేను అనలేను. ఎవరి యాక్సెస్ వాళ్ళు బట్టి చెప్తారు, వాళ్ళ అవకాశాల కోసం చూస్తారు. అయితే ఇప్పుడు సీఎంను మార్చడము, సీఎంను పెట్టడము, ఇలాంటి ఆలోచన కానీ ఇట్లాంటి ఒక చర్చ కానీ మా పార్టీలో కానీ అధిష్టానంలో నేను కూడా కొంత గొప్ప వీళ్ళంత పెద్దోని కాదు కానీ నేను కూడా ఉడతా భక్తిగా నాకు కూడా కొంత అధిష్టానంతో సత్సంబంధాలు ఉన్నాయి. అది ఆ లెవెల్లో ఏఐసిసిలో నేను కూడా పనిచేస్తున్నా కాబట్టి మా పార్టీలో అట్లాంటి లుక్కలు కానీ అట్లాంటి అభ్యయం లేదు. కాకపోతే మంత్రి పదవికి సంబంధించినటువంటి కొంత చర్చ జరుగుతున్నది, దాని మీద కసరత్తు జరుగుతున్నది, దాని మీద ఒత్తిడి జరుగుతున్నమాట వాస్తవం. కానీ ముఖ్యమంత్రి విషయంలో అట్లాంటివి అంటే ఏం లేవు. సరే, చెప్పుకునేటోళ్ళు చెప్పుకుంటారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ స్పెషాలిటీ ఏంటంటే 10 మంది పిసిసి అధ్యక్షుని పోటీ పడితే లేదా సీఎం పోటీ పడితే 10 మందిలో ఒకరికి ఇచ్చిన తర్వాత మిగతా 9 మంది నిరంతరం ఆయనకు వ్యతిరేకంగానే పనిచేస్తారు. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ ది కాంగ్రెస్. నిరంతరంగా పనిచేస్తారు. సో దాన్ని తట్టుకొని కూడా నిలబడతారు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు నిలబడి ఉన్నారు, ఇలా రేవంత్ రెడ్డి గారు కూడా నిలబడి ఉన్నారు కదా. అదంతా ఏముంటది, ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. ఆశావాళ్ళు ఎక్కువ ఉంటారు, లీడర్స్ ఎక్కువ. కాంగ్రెస్ లో లీడర్స్ ఎక్కువ, కార్యకర్తలు తక్కువ, లీడర్స్ ఎక్కువ. కార్యకర్తలకు ఇంపార్టెన్స్ తక్కువ, లీడర్స్ కి ఇంపార్టెన్స్ ఎక్కువ. అది మా దురదృష్టము. మేము చాలాసార్లు రాహుల్ గాంధీకి అయితే నేను చాలాసార్లు చెప్పిన కార్యకర్త ఇంపార్టెన్స్ లో పోవాలని. సో దాని మీదనే మా పార్టీలో సంఘటన సృజన పేరుతోటి కార్యకర్తలకు ఇంపార్టెన్స్ ఇచ్చి ఫీల్డ్ మీద ఉన్న వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చే ప్రయత్నాన్ని రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు చేస్తున్నారు. సంతోషము. సో మాలాంటి వాళ్ళం అదే చెప్తాము. సో ఇట్లాంటివన్నీ వస్తూనే ఉంటాయి. దాన్ని అరవింద్ దాన్ని నేను చాలా సీరియస్ గా ఏం తీసుకుంటుంది. ఓసారి సువేంద్రతో పోతున్నాడు. సువేంద్రు మొన్నటిదాకా ఆమెతో లేడు. ఎప్పుడో సువేంద్ర 10 ఏళ్ల కిందమే, 5-6 ఏళ్ల కిందమే ఆయన భారతీయ జనతా పార్టీకి వచ్చినాడు. షిండే అంటారా, ఆయన వేరే పార్టీ. సో షిండేతో పోల్చడము, సువేంద్రతో పోల్చడము, రేవంత్ రెడ్డి పార్టీని చీల్చడంలో షిండేతో పోలుస్తున్నారు. వేరే పార్టీ నుంచి వచ్చి జాయిన్ అయ్యి బీజేపీలో జాయిన్ అయ్యి సీఎం స్థాయి వరకు ఎదిగినాడు కాబట్టి సువేందు అధికారి ఆల్రెడీ అమ్మా ఒకటి ఏంటంటే ఆల్రెడీ ఈజ్ ఎ సీఎం. ఇప్పుడు ఈ కుర్చీని వదిలిపెట్టి పోవడం అని అంటే ఎట్లా
ఎట్లా పోవాల్సి వస్తుంది అని అంటే భారతీయ జనతా పార్టీకి ఈ సాంప్రదాయం ఉన్నది. మొత్తం గవర్నమెంట్ నే కొనుక్కపోయింది. గవర్నమెంట్ నే అరుణాచల్ ప్రదేశ్ లో మొత్తం గవర్నమెంట్ నే కొనుక్కపోయింది. ఎస్ అట్లాంటిది ఏమైనా మిరాకిల్ జరిగితే చెప్పలేం కానీ మొత్తం గవర్నమెంట్ ని కొనుక్కపోతే చెప్పలేం కానీ అట్లాంటిది నేను చెప్పలేను. కానీ ఇప్పుడు షిండే లాగా ఈయన వివరించే అవకాశం లేదు. నేను చెప్తున్నా కదా, రేవంత్ రెడ్డి కనుక కాంగ్రెస్ పార్టీని వదిలి బయటికి వెళ్ళిపోతే అంతే, ఆయనతో ఉన్న అత్యంత సన్నిహితులు కూడా ఒక్కరు కూడా బయటికి పోరు. నేను చెప్తున్నా కదా, ఓకే నేను చెప్తున్నా మా అధికారం ఏదో కానీ నాకైతే ధైర్యం మా ఒక్క రేవంత్ రెడ్డి గారే కావచ్చు, ఇక వెంకటస్వామి కావచ్చు, లేకపోతే ఇంకొక ఆయన కావచ్చు, Right. పార్టీని వదిలిపెట్టి ఈ మూమెంట్ లో ఈ కార్నర్ లో పార్టీని వదిలిపెట్టి నేను వేరే పార్టీకి పోతే ఆయన ఇంకా లైన్ కట్టే పరిస్థితి అయితే ఏం లేదు. ఒకవేళ అట్లాంటిది ఏమైనా జరిగితే కూడా పార్టీని నిలబెట్టేటువంటి శక్తి రాహుల్ గాంధీ గారికి ఉన్నది, ఖర్గే గారికి ఉన్నది, మాకు ఉంది. అంతకు మించి ఇక్కడ లోకల్ ఉన్న లీడర్స్ ఉన్నది. రైట్ వెంకటస్వామి గారు.